నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ బార్డర్ అయినటువంటి కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల పైన కావచ్చు, నిన్న కేసీఆర్ వరంగల్ ప్రాంతంలో చేపట్టినటువంటి సభ గురించి కావచ్చు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, కర్రెగుట్టల గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి, దాదాపు 36 మంది చనిపోయారని వినిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున నక్సలైట్లను అంతం చేసే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నక్సలైట్ని అంతం చేయడానికి అంత పెద్ద యుద్ధం చేయాల్సిన పని లేదు. నక్సలైట్స్ అక్కడక్కడ కొద్దిమందే ఉన్నారు, మిగిలినరు. వాళ్ళని ఎందుకు అంతం చేస్తున్నారు మీరు? వాళ్ళని అంతం చేయడానికి మీరు చేసే పని ఏంది? నక్సలైట్ని చేయండి, కానీ కగార్ ఆపరేషన్ కగార్ పేరుతోటి మీరు పోయి అక్కడ ఆదివాసుల మీద దాడులు చేస్తున్నారు. అది తప్పు. ఛత్తీస్గఢ్ అక్కడ పోయి కర్రెగుట్టల్లో ఆదివాసుల మీద దాడులు చేయొద్దు. మీరు ఎందుకు చేస్తున్నారంటే నక్సలైట్లు కూడా చెప్పాలి, ఆదివాసీ ప్రాంతాల్లో మీరు ఉండకండి. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని అందరూ లేపేస్తున్నారు ఆదివాసులు. ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ ఖనిజాలు ఉన్నాయి, ఖనిజాలన్నింటినీ తవ్వుకొని పోవాలి. ఎక్కడైనా ఏ అడుగులైనా మనం చూసినాం కదా, నల్లమల్లో చాలామంది తెలియదు. నల్లమల్ల మేము ఎంత పెద్ద పోరాటం చేసినాం. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు పెద్ద పెద్ద బోర్లు వేసి 2000 అడుగుల లోతు బోర్లు వేసి మొత్తం విలీనం ఎత్తుకొని పోవాలని చూసాం. ఆ సాంబశివరావు మేము అందరం పోయి గట్టిగా పోరాటం చేస్తే ఆగిపోయింది. నల్లమల్ల చెంచులు కూడా గట్టిగా పోరాటం చేసింది. ఎందుకంటే చెంచుల్ని చంపేస్తే ఇప్పుడు కోయిలకొండలో 2 లక్షల మంది నిర్వాసితులు ఎదురు పోలవరంలో వాళ్ళని లేపేస్తారు. అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోచుకొని పోవచ్చు. మెయిన్గా అది చేస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వమైనా, ఇండియా ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా ఖనిజాలు కొలగొట్టడం కోసమే ఆదివాసుల మీద దాడులు. బిర్సా ముండా పోరాటం మామూలుగా జరిగిందా? బిర్సా ముండా మనం జార్ఖండ్లో చూసినాం కదా, చోటా నాగ్పూర్ ఆ ప్రాంతంలో, రాంచీ ఆ ప్రాంతంలో ఎంత పెద్ద పోరాటాలు. 99లో వాళ్ళని చంపేశారు. బిర్సా ముండాని చంపేసినట్టే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. నల్లమల్ల కూడా ఎంతమందిని చంపారు అటుపక్క. ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. సో అందుకని ప్రభుత్వము వాళ్ళకు వేరే ఎజెండా ఉంది. నక్సలైట్కి అది అర్థమైతే లేదు. వాళ్ళ ఎజెండా చాలా డీప్ రూటెడ్ ఎజెండా. అది భూమిలోంచి మొత్తం తోసుకొని పోవాలి. ఒకటి. రెండవది, ప్రభుత్వం చేస్తున్న పని తప్పుడు. నక్సలైట్లు అంటే మాకు రాజ్యాంగం నమ్మకం లేదంటున్నారు. వాళ్ళు చంపడం కూడా తప్పే, నక్సలైట్ చంపడం కూడా తప్పే, ఎవరు పడితే వాళ్ళను. సో మాకు రాజ్యాంగం మీద నమ్మకం లేదంటున్నారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పోలీసులతో సహా అందరూ రాజ్యాంగం మీద చేయబెట్టి ప్రమాణం చేసి చెప్తారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నామంటారు. అట్లాంటి వాళ్ళు మరి రాజ్యాంగాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? దాన్ని ఇంగ్లీష్లో లించింగ్ అంటారు. లించింగ్ అంటే అర్థం ఏంటంటే విచారణ లేకుండా, కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా, కోర్టులో విచారణ చేయకుండా చంపారేడు. సో లించింగ్ కూడా క్రైమే అది. సో రాజ్యాంగ విరుద్ధమైన పని అది. రాజ్యాంగం దృష్టిలో క్రైమే. మీరు చేసేది రాజ్యాంగం దృష్టిలో క్రైమ్. అది అమిత్ షా చెప్పనియండి, మోదీ చెప్పనియండి, క్రైమ్ చేస్తారు. మేము క్రైమ్ చేస్తామని బాహాటంగా చెప్పుకుంటున్నారు. అది తప్పది. అందుకని మేము చంపి పారేస్తామనేది కూడా తప్పే. వాళ్ళు పట్టుకొని కోర్టులో విచారణ పెట్టు. పట్టుకొని చంపుతున్నావా, ఒక్కరైతే ప్రొడ్యూస్ చేయలేదు. ఒకటి. తర్వాత మేము వాళ్ళు ఎన్కౌంటర్ అంటే ఎదురు బదురు కాల్చుకోవడం. ఎదురు బదురు కాల్పులు ఉంటే మీకు కూడా కొంతమంది గాయపడాలి కదా. మీరు ఎందుకు గాయపడతలేరు? వాళ్ళు ఎందుకు గాయపడుతున్నారు? వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు? సో ఒకటి. నక్సలైట్ కనిపెట్టాల్సింది ఏంటంటే టెక్నాలజీ చాలా మారింది. ఎంత మారిందంటే ఎవరైనా వాళ్ళు ఫోన్లో మాట్లాడితే, కొత్త ఫోన్ తీసుకొని మాట్లాడినా కూడా, హైదరాబాద్కి వచ్చి మాట్లాడినా, ఆఖరికి ల్యాండ్ లైన్లో మాట్లాడినా కూడా వాయిస్ సిగ్నేచర్ ఉంటుంది. వాయిస్ ఫ్రీక్వెన్సీని బట్టి పలానా మాట్లాడింది తెలిసిపోతుంది. అంత నిఘా పెట్టిన వాళ్ళు. తర్వాత వీళ్ళందరికీ ఎవరు, అమెరికా వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో కమ్యూనిజం ఉండకూడదు అనేది ఉన్నది. అందుకని ఏంటంటే కమ్యూనిస్టులు కూడా, మావోయిస్టులు కూడా ప్రజాజీవనంలోకి రండి. అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద పోరాటం చేయండి. సిపిఐలో చేరండి, నచ్చకపోతే సిపిఎంలో చేరండి. సిపిఐలో దాన్ని కూడా బలపరచండి. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ కూడా బలహీన పడిపోతున్నాయి. సో వాటిని బలపరచండి. మీరు వాటిలో పోయి చేరండి. అందరు కలిసి చేస్తే, అది ఉమ్మడిగా చేస్తే గట్టిగా ఉంటుంది. అందుకని పోరాటం చేసేటప్పుడు కలిసి పోరాటం చేయాలి. ఒంటరిగా మీరు పోరాటం చేయొద్దు. సినిమాల్లో మేము ఏదో హీరో చేసినట్టు ఒక్కడే 100 మందిని ఒక్కడే చంపేసినట్టు అట్లా కుదరదు. అది పోలీసులు చేయగలుగుతారు. ఎందుకంటే మొత్తం వాళ్ళకి అనుకూలంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి అనుకూలంగా ఉంది. మీకు అనుకూలంగా ఎక్కడ చైనా ఉందా? చైనా కూడా లేదు. మీకు లేదు. మావో ఉందా? మావో లేడు. మావో పార్టీ కూడా లేదు. కమ్యూనిస్ట్ రష్యా ఉందా? రష్యా కూడా లేదు. మీకు అంతర్జాతీయంగా ఎక్కడి నుంచి సంఘీభావం లేదు. అదే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ ఉంది. అమెరికా నుంచి సపోర్ట్ ఉంది, అనేక దేశాల నుంచి మద్దతు ఉంది, సంఘీభావం ఉంది. కాబట్టి మీరు అన్ఈక్వల్ ఫైట్ చేయొద్దు. మీరు సమానంగా ఎదురు దాన్ని. అందుకే ఏమంటారంటే వివాహేషు వివాదేషు సమయో రోమశోభతి. పెళ్ళైన, వివాహమైన, వివాదమైన ఈడు జోడు ఉండాలి. సో ఆ ఈడు జోడు లేనప్పుడు, మీకు అంత బలం లేనప్పుడు తగ్గాలి. మీరు తగ్గి జనజీవితంలోకి రావాలి. ప్రభుత్వం కూడా దానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు శాంతి చర్చలకు పిలుస్తూ ఉన్నారు. ఒకవైపు శాంతి చర్చలు జరుపుదాం, మాట్లాడదామని చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా
ఎన్కరేజ్ చేసిన సందర్భాలు లేదు కనిపిస్తుంది. లేదు అందుకనే ప్రభుత్వము మీరు కండిషన్ పెట్టండి ఏదన్నా, మీరు కండిషన్ మీరు ఆయుధాలు వదిలిపెట్టండి అని చెప్పండి. ఆయుధాలు వదిలిపెట్టరు. ఆయుధాలు వదిలిపెట్టి మీరు జీవితంలోకి రండి, లేదా మీరు ఆయుధాలు మాకు సరెండర్ చేసేయండి, మేము మీద కేసులు ఎత్తేస్తాము, ఏం చేయం మేము అని చెప్పి మీరు కొన్ని కండిషన్లు పెట్టండి. లేదా సిపిఐ సిపిఎం నేను చెప్పేది ఏమంటే సిపిఐ సిపిఎం కూడా బయటకు వచ్చి మీరు మా పార్టీలో చేరండి, మీ మీద ఏమి ఈగ వాలకుండా మేము చూస్తాము, మీ మీద తుపాకీ వాలకుండా చూస్తాము, తూటాలు వాలకుండా చూస్తాము, జైలుకు పోకుండా చూస్తాము అని చెప్పి సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ముందుకు వచ్చి చెప్పాలి. చెప్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాయిస్ ఉంటుంది, వాళ్ళకి అనేక పార్టీలు జరుగుతాయి. ఇక్కడ సిపిఐ సిపిఎం వచ్చింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. అందుకని ఏంటంటే అట్లా మీరు ఒక రహస్యంగా ఏజెంట్లను పంపించైనా కొంతమంది పంపించి సిపిఐ సిపిఎంతో మాట్లాడుకోండి. సిపిఐ లేదా సిపిఐ సిపిఎం చొరవ తీసుకొని మీరైనా మాట్లాడి వాళ్ళందరూ జనజీవితంలోకి తీసుకొస్తే అప్పుడు సమాజంలో జరిగే అన్యాయాలన్నీ తగ్గిపోతాయి. సమాజంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి కదా. ఈ అన్యాయాలు జరుగుతున్నప్పుడు మేము అడవిలోనే ఉంటాము, తుపాకులతో పోరాటం చేస్తామంటే అది అన్ఈక్వల్ ఫైట్. మీరు వారు సమానంగా లేనప్పుడు మీరు అట్లా యుద్ధం చేయొద్దు, చేస్తే సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు కూడా మానవత్వంతో ఆలోచించండి. పోలీసులకు మానవత్వం ఉండాలి, పోలీసులకు మానవత్వం లేనప్పుడు మీరు కనిపెట్టాల్సింది ఏంటంటే మావోయిస్టులు వాళ్ళకి మానవత్వం లేనప్పుడు వాళ్ళ వెనక ఇంకెవరో కూడా ఉన్నారు, విదేశ శక్తులు కూడా ఉన్నప్పుడు మనం ఏం చేయాలనేది ఆలోచించి విజ్ఞతతో మసులుకోవాలి. మీరు కూడా థర్డ్ పార్టీని తీసుకున్నాడు, థర్డ్ పార్టీ రికన్సిలేషన్ అంటారు. అంటే ఈ రెండు పార్టీలు కాని వాళ్ళు మూడో వ్యక్తి వచ్చి ఇద్దరి మధ్యన సయోధ్య కుదురుస్తారు. రికన్సిలేషన్ అంటే సయోధ్య. ఆ సయోధ్య కుదుర్చడానికి ఇతర శక్తులు కూడా రావాలి, సిపిఐ సిపిఎం కూడా రావాలి, పౌర సమాజం కూడా రావాలి. ఒక అరగోపాల్ గారు అట్లాంటి వాళ్ళు పోతే సరిపోతుంది, పార్టీలు కూడా రావాలి. పోతారు, చెప్తారు, సీఎం ఏం స్పందించడు, సీఎం వెనక మళ్ళీ పోలీసులు ఉంటారు, వాళ్ళు వద్దనే చెప్తారు. మనం చూసాం కదా రాజశేఖర రెడ్డి టైంలో చర్చలకు పిలిచిరి, అందరిని లేపారేస్తారు. మళ్ళీ అట్నే రాజశేఖర రెడ్డి చెప్పినా కూడా పోలీసులు లేదు సార్ ఇట్లా ఉంటుంది సార్, ఇట్లా ఉంటుంది సార్ అని వాళ్ళ వాదం వాళ్ళు వినిపిస్తారు. రాజశేఖర రెడ్డి కూడా మెత్తబడిపోతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మెత్తబడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఏంటంటే మీరు వాళ్ళని కూడా తీసుకొని వస్తే మీరే చొరవ తీసుకొని అరగోపాల్ గారు సిపిఐ సిపిఎం దగ్గర పోయి అట్లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మీటింగ్ పెట్టి అక్కడ పరిష్కారం ఆలోచించండి. సిపిఐ సిపిఎం ముందుకు వస్తే అప్పుడు పరిష్కారం వస్తుంది. అయితే సిపిఐ సిపిఎం వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఏం కావాలంటే వాళ్ళు కొట్టుకొని చచ్చారు కదా, సిపిఐ సిపిఎం మావోయిస్టులు అందరూ కొట్టుకొని. వెస్ట్ బెంగాల్లో అదే జరిగింది, కేరళ కూడా జరిగింది. అందుకని అట్లాంటి ఇంకా జరిగాయి, మేము మీకు ధైర్యం ఇస్తున్నాము అని చెప్పి నక్సలైట్లు చెప్పాలి, మేము మీకు అండగా ఉంటామని సిపిఐ సిపిఎం వాళ్ళు చెప్పాలి. చెప్తే అప్పుడు ఒక రాజీ కుదరడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. సంధి చేసుకోవాలి కదా, సంధి చేసుకోవడానికి సంధి ఇవ్వాలి ఎవరన్నా. ఆ సంధి ఇద్దరు, వీళ్ళు కొంత సంధి ఇవ్వాలి, వాళ్ళు కొంత సంధి ఇవ్వాలి. పౌర సమాజం కూడా ముందుకు రావాలి. పౌర సమాజం వాళ్ళని తీసుకొని కూర్చోబెట్టి ఇద్దరికి అష్యూరెన్స్ ఇవ్వాలి. గవర్నమెంట్ తోడు గట్టిగా మాట్లాడి చెప్పాలి. ఇక్కడ జరిగే పనిని రేవంత్ రెడ్డి దగ్గర పోతాం. రేవంత్ రెడ్డి కాదు కదా ఆపరేషన్ కగారు చేసేది, కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా పోయి అక్కడ వాళ్ళతో కూడా చెప్పాలి, అమిత్ షాకి చెప్పాలి, మోదీకి చెప్పాలి, మీరు చట్ట ప్రకారం పోండి అని చెప్పాలి, రాజ్యాంగం ప్రకారం పోండి అని చెప్పాలి. అప్పుడు ఇది ఆగిపోతుంది. మరి ఇక్కడ కోర్టులు కూడా ఎందుకు ఇన్వాల్వ్ కాలేకపోతా ఉన్నాయి? అంటే కోర్టులు ఎప్పుడు తమంతట తాము రావు. ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇష్యూ వస్తే ఒక సంఘటన జరిగితే కోర్టులు వస్తాయి. వాళ్ళు ఒకటి చెప్తున్నారు, మరి నాకు అసలు ఏమనిపిస్తుంది, ఇంకోటి వినిపించాలి కదా దానికి. వాళ్ళు అట్లాంటిది ఏమనిపిస్తుంది, వన్ సైడే వస్తుంది. సో కోర్టులు తమంతట తాముగా ఇన్వాల్వ్ కావు. ఎప్పుడన్నా ఎవరో పోయి పిటిషన్ వేయాలి, పిఐఎల్ వేయాలి, వేసి దానికి రుజువులు చూపించాలి. ఒకటి చెప్తే సరిపోదు, ఆధారాలు కూడా చూపించాలి. ఆధారాలు కూడా చూసినాకనే కోర్టు సరిగ్గా ఉందని అనుకొని వస్తుంది. అందుకని కోర్టులు తమంతట సోమోటో అంటారు, అంటే తమంతట తాము స్వీకరించేవి కోర్టులు. సోమోటో జరగదు, అది అట్నుంచో ఇట్నుంచో రావాలి, వస్తే జరుగుతుంది. మరి పోలీసు వాళ్ళేమో అన్నీ ఏవో చూపిస్తూ ఉన్నారు, మరి ఇటు నుంచి కూడా చూపించాలి కదా, చూపించలేరు. వాళ్ళు బయటికి రాలేరు కదా, మావోయిస్టులు బయటకు వస్తారా, ఎట్లా వస్తారు రాలేరు, చెప్పలేరు. తర్వాత వాళ్ళకి రాజ్యం మీద రాజ్యాంగ విభాగాలు ఉన్నాయి కదా, రాజ్యం యొక్క అంగాలు, కోర్టులు కూడా రాజ్యం యొక్క అంగము. మరి న్యాయం జరుగుతుందని ధైర్యం ఏముందని ఉంది అక్కడ పోతే. సో వాళ్ళకు రాజ్యంలో ఉన్న అంగాలన్నిటికీ మనకు జవాబుదారీగా ఉంటాయి అనే ధైర్యము నక్సలైట్లకు కూడా రావాలి. అది లేదు కాబట్టి వస్తలేదు. కేసీఆర్ నిన్న మాట్లాడుతూ ఏదైతే ఆపరేషన్ కగారు ఉందో దాన్ని నిలిపివేయాలని చెప్పేసి, లేకపోతే నరేంద్ర మోడీ వెంబడ పడతారు, ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి చెప్తా ఉన్నాడు కేసీఆర్. దాని మీద మీరేమంటారు? మరి ఇవన్నీ చెప్తున్నాడు కదా, మరి ఆయన వీళ్ళందరి మీద కేసులు ఎందుకు పెట్టిండు? ఎంతమంది మీద కేసులు పెట్టిండు? సంజయ్ మీద కేసులు పెట్టే, అరగోపాల్ మీద కేసులు పెట్టే, వాళ్ళకి అనుకూలంగా వచ్చినందుకే. విమలకనైతే ఇంట్లోకి వెళ్ళి తరిమేసి, మనం చూసినాం కదా, ఇంట్లో తరిమేసి రూమే తాళం చేసి కబ్జా చేసుకొని తరిమి పారేసిన వాళ్ళు.
సో మరి ఇట్లా అనేకం జరిగినాయి. ఆఖరి కోట శ్రీనివాసరావు చూసినా కదా, ఇంకా కోట్లు తిరుగుతూనే ఉండు పాపం. కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోతుంది. ఊపా కేసులు కూడా పెట్టారు. మరి ఇవన్నీ ఎందుకు పెట్టినావు? ఎన్కౌంటర్ కూడా ఎందుకు చూసినాం కదా. ఆ ఎన్కౌంటర్ రిపోర్ట్ ఇచ్చినందుకు నా మీద కూడా కంపార్ట్ షీట్ అనే పోలీస్ ఆఫీసర్తో దాడులు చేయించి నా ఇంటున్న డాక్టర్ని కూడా కొట్టించారు, డాక్టర్ రామకృష్ణ. మా సమ్మక్క సారకపోతే దేవుని దగ్గర పోతే కూడా కొట్టినాను. సో మరి సమ్మక్క సారకపోతే కూడా కొట్టినావు, దేవతను కూడా కొడతారు రేపు. సో అందుకని ఏంటంటే ఇప్పుడు నువ్వు నీ టైంలో జరిగినాయి నువ్వు మాట్లాడితే నమ్మరు. అయితే ఒకటి కేసీఆర్ టైంలో తక్కువ జరిగినాయి, అదైతే ఒప్పుకోవాలి. ఏదో అక్కడొకటి ఇక్కడ జరిగింది కానీ తక్కువ జరిగినాయి. ఎన్కౌంటర్లు జరిగిన మాట వాస్తవమే, తక్కువ జరిగినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. కేసీఆర్ రేవంత్ రెడ్డి చేస్తున్నారు అనడానికి లేదు. సో అందుకని ఏంటంటే గ్రహించాల్సింది, అక్కడ వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే అని చెప్తున్నారు. ఢిల్లీ వాళ్ళు అంటే తెలుగు వాళ్ళని చంపుతారా మీరు? తెలుగు వాళ్ళని చంపుతారని ఢిల్లీ వాళ్ళు చెప్తున్నారు. ఉంటే ఉండవచ్చు. ఇక్కడ ఎందుకు బలంగా ఉంది? తెలంగాణ సాయుధ పోరాటం చాలా బలంగా సాగింది ఇక్కడ. సో తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత అప్పుడు వాళ్ళు అనుకునే లక్ష్యం నెరవేరినందుకు మళ్ళీ నక్సలిజం పుట్టింది. నక్సల్బరీలోనే పుట్టింది, వెస్ట్ బెంగాల్లో పుట్టింది. అటు నుంచి శ్రీకాకుళంకి వచ్చింది, శ్రీకాకుళం నుంచి కరీంనగర్కి వచ్చింది. తెలంగాణ చాలా బలంగా ఉన్నది. అయితే బలంగా ఉన్న మాట నిజమే, తెలుగు వాళ్ళు కూడా బలంగా ఉన్న మాట నిజమే. కానీ దానికి పునాదులు ఎక్కడున్నాయి? తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నాయి. గొప్ప త్యాగాలు, పోరాటాలు కదా. లక్ష్యాలు నెరవేరినప్పుడు జరుగుతూనే ఉంటాయి, మరి ప్రజల రాజ్యం రానప్పుడు జరుగుతూనే ఉంటాయి. అందుకనే ప్రభుత్వాలు సోయి తెచ్చుకొని, ఏ ప్రభుత్వమైనా సోయి తెచ్చుకోవాలి. ఒక ప్రాంతం వాళ్ళని ద్వేషించడం తప్పు, మొత్తం తెలుగు వాళ్ళే ఉండని చెప్పడం కూడా స్టేట్మెంట్ ఇవ్వడం తప్పది. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. ఆంధ్ర కూడా బలంగా మొట్టమొదటి తెలంగాణ కంటే ముందు శ్రీకాకుళం పోరాటమే కదా, పెద్ద పోరాటం కదా శ్రీకాకుళంది. పంచాయత్ నిర్మల, పంచాయత్ కృష్ణమూర్తి, సుబ్బారావు, పాణిగ్రాహి, వాంగపాటి ప్రసాదరావు, ఎంతమంది అనేక మంది వచ్చారు. అటు నుంచి ఇటు వచ్చింది అంటే అటు నుంచి పైనుంచి వస్తుంది, నక్సల్బరీ నుంచి వస్తుంది కదా అది. సో అందుకని ఏంటంటే ఒక ప్రాంతాన్ని ద్వేషించొద్దు, ఒక మనుషులను ద్వేషించొద్దు, బద్నాం చేయొద్దు. ముందు దోపిడీ లేని సమాజం నిర్మించండి. దోపిడీ లేకపోతే అన్ని అసమానత లేని సమాజం సృష్టించండి. ముందు అంటరాంతరాన్ని నిర్మూలించండి. తర్వాత కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన అసమానతలు తొలగించండి. అది లేదు కదా. మళ్ళీ ఇంత అసమానతలు ఉన్నప్పుడు ఎక్కడో చోట తిరుగుబాటు జరుగుతూనే ఉంటుంది. మీరు చట్టాన్ని కాపాడకుండా 75 ఏళ్ళలో రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఎక్కడ అమలు చేసినారు? మీరు రాజ్యాంగం అమలు చేస్తే జస్టిస్, అందరికీ న్యాయం ఉంటే, ఈక్వాలిటీ సమానత్వం ఉంటే, లిబర్టీ స్వేచ్ఛ ఉంటే, ఫ్రాటర్నిటీ సోదరభావం ఉంటే, ఈ 4 స్తంభాలు కదా రాజ్యాంగానికి. జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ. ఈ 4 మీరు అమలు చేయనందుకు పోరాటాలు జరుగుతున్నాయి. మీరు అమలు చేయండి, అవి ఎక్కడ పోరాటాలు ఉంటాయి. రాజ్యాంగాన్ని పూర్తిగా తూచా తప్పకుండా దాని స్ఫూర్తి ప్రకారం అమలు చేయండి. ఓకే, సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా ఇక్కడ అంతటా కూడా నామమాత్రాన ఏదో ప్రొటెస్టులు చేస్తూ ఆపరేషన్ కగారు నిలిపివేయాలని చెప్తా ఉన్నారు. వాళ్ళు బలమైన పోరాటం తీసుకుంటలేరు, దానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఒకటి, బలమైన చేయడానికి కారణం ఏముందంటే మొదటి నుంచి వాళ్ళకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి. అవి చాలా తీవ్రంగా కూడా ఉండే. మనం చూసినాం కదా, వాళ్ళు చంపారు, వాళ్ళని వీళ్ళు చంపారు. మావోయిస్టుల మీద వెస్ట్ బెంగాల్లో కూడా దాడులు జరిగినాయి. ఇక్కడ మావోయిస్టులు సిపిఐ, సిపిఎం మీద కూడా దాడులు చేసింది. అట్లనే మావోయిస్టులు జనశక్తి మీద కూడా దాడులు చేసింది. వాళ్ళని వీళ్ళు చంపుకున్నారు. అసలు ఎన్కౌంటర్లు ఎంతమంది చచ్చిపోయారో అంతకంటే ఎక్కువ మంది జనశక్తి, మావోయిస్టు పోరాటాల్లో చచ్చిపోయారు ఒకరినొకరు. అందుకని ఈ విభేదాలని పక్కకు పెట్టాలి. ఇప్పుడు విభేదాలు పక్కన పెట్టాలి. ఈ విభేదాలకు సమయం కాదు ఇది. సిపిఎం పార్టీ వాళ్ళు కూడా మానవత్వంతో ఆలోచించి, సిపిఐ పార్టీ వాళ్ళు కూడా మానవత్వంతో ఆలోచించి గత చరిత్రను పాతి పెడదాం. గతంలో జరిగిన మాట నిజం, మేము కాదంటలేము, అవన్నీ ఉంటాయి. కానీ మీరు ఎదుగుదల ఉండాలంటే, మీరు ఎదగాలంటే, మీకు సంఖ్య పెరగాలంటే మీరు చేయవలసింది ఏంటంటే మావోయిస్ట్ పార్టీని కూడా తీసుకురండి. మావోయిస్ట్ పార్టీ వాళ్ళు త్యాగాలు చేసినారు, పోరాటాలు, నిజాయితీ అన్నీ ఉన్నాయి వాళ్ళకు. సో వాళ్ళు కూడా వస్తే మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది, విశ్వసనీయత పెరుగుతుంది. అందుకని వాళ్ళని తీసుకురండి, చేరదీయండి, ప్రభుత్వంతో మాట్లాడండి. కాలిస్తే ఢిల్లీ వాళ్ళు కూడా మాట్లాడండి. బేబీని కూడా తీసుకొని పోదాము. పోయి ఇక్కడ సిపిఐ నారాయణ కూడా ఉన్నాడు, నారాయణను, బేబీని వీళ్ళందరూ తీసుకొని వచ్చి చర్చలు జరిపి, పౌర సమాజమే చర్చలు జరిపి అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి ఒక ఫార్ములా తయారు చేయాలి. చేస్తే దాని ప్రకారం పోతే ఏ సమస్యలు రావు. దానికి అందరూ పూనుకోవాలి. ప్రభుత్వాన్ని లొంగ తీసుకోవడం కూడా కష్టం కాదు. మోదీ కూడా ఒప్పుకోవచ్చు, అమిత్ షా కూడా ఒప్పుకోవచ్చు. దానికి వాళ్ళు ఒంటరిగా అయితే, మావోయిస్టులు ఒంటరిగా అయితే అమిత్ షా, మోదీ ఒప్పుకోకపోవచ్చు. తక్కిన వాళ్ళు మధ్యవర్తులు లాంటి వాళ్ళు వస్తే అప్పుడు మోదీ లొంగొచ్చు, మోదీ ఒప్పుకోవచ్చు. అది చర్చలు శాంతియుతంగా జరగచ్చు. ఓకేనా? తెలంగాణలో 25 సంవత్సరాలు చేపట్టినటువంటి బీఆర్ఎస్, అంటే నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ నిన్న రజకోత్సవ సభ జరిపింది. అందులో చెప్తూ ఆయన కేసీఆర్ ఏమంటా ఉన్నాడంటే తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నాడు. ఆయన కష్టపడి తీసుకొచ్చిన తెలంగాణ ఇలా కాంగ్రెస్ పాలనలో ఆగమైపోతూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయని చెప్పేసి కేసీఆర్ చెప్తా ఉన్నాడు. ఏమంటారు దీనిపైన మీ అభిప్రాయం?
ఇప్పుడు దాంట్లో ఉన్నోళ్ళు చాలామంది అప్పుడు కూడా ఉన్నోళ్ళు ఇప్పుడు కూడా ఉన్నోళ్ళు తెలంగాణ ఉద్యమం లేరు. కేసీఆర్ కూడా మధ్యలోనే వచ్చిండు. మొట్టమొదటి మొదలైనప్పుడు మావోయిస్ట్ పార్టీ వచ్చింది. గద్దర్ కావచ్చు, బెల్లెలత కావచ్చు. అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఒక్కసారైనా నీ పార్టీ బెల్లెలత పేరు చెప్పిందా, ఇక్కిరి సిద్దుల పేరు చెప్పిందా, ముక్కా కరుణాకర్ పేరు చెప్పిందా, మారోజు వీరన్న పేరు చెప్పిందా? తర్వాత వాళ్ళంతా చచ్చిపోయారు కూడా, మీ టైంలో చచ్చిపోయారు మారోజు వీరన్న లాంటి వాళ్ళు. అందుకని మీరు అట్లా చెప్పడానికి కుదరదు, జాగ్రత్తగా ఉండాలి. ఒకటి తర్వాత తెలంగాణ ఉద్యమం మీరంటే 96లో మీరు ఎక్కడున్నారు? 2001 దాకా అసలు లేరు. లేకపోగా ఏమైంది ఆ తర్వాత మనం చూద్దాం. 1 కాదు 2 కాదు, ఇన్నయ్యనే కదా మొదలుపెట్టింది. ఇన్నయ్య నేను కలిసి దగాపడ్డ తెలంగాణ 95-96లో రాష్ట్రం. మా వర్తమానం పత్రికను 5 ఏళ్ళు నడిపినాం. అంత తెలంగాణ ఇష్యూసే. ఇన్నారెడ్డి మా దగ్గర వచ్చి కూర్చుంటే, గద్దరన్న మా దగ్గరనే వచ్చి కూర్చుంటుండే. అక్కడనే పత్రికలు ఆయన రాసుకుంటూ కూడా అక్షరం దిద్ది దగాపడ్డ తెలంగాణ రాష్ట్రం. 95-96లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? 69లో మేము ఉద్యమాలు చేసినాం, దెబ్బలు తిన్నాం, జైలుకు పోయినాం, చాలా కేసులు అయినాయి, అన్నీ పోయినాయి, చదువు కూడా ఆగమైపోయింది మాది. అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు లేరు కదా. 69లో లేవు, మళ్ళీ 96లో లేవు, ఆ తర్వాత మళ్ళీ ఉద్యమాలు వచ్చినప్పుడు లేవు. తర్వాత ఎప్పుడు మీకు బెల్లెలత తెలుసా? నీ పార్టీలో ఉన్నది తెలుసా? ఎవ్వరికి తెలియదు. బెల్లెలత పేరు నీ కేటీఆర్ తెలుసా? నీ కవితకు తెలుసా? హరీష్ రావుకు తెలుసా? తెలియదు. ఎప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని కూడా చెప్పుకోలేదు. కాబట్టి మీరు లేరు, మధ్యలో వచ్చారు మీరు. మేమే గొప్ప అని చెప్పుకుంటే తప్పవుతుంది. ఇప్పుడు సమస్య ఏమైందంటే బెల్లెలత కానీ, గద్దర్ కానీ, మారోజు వీరన్న కానీ వాళ్ళు చెప్పుకోలేరు. కేసీఆర్ చెప్పేది ఎట్లుంటుందంటే, పులిని చంపింది ఎవరు? బాలవద్దిరాజు. బాలనాగం కథలు చూస్తాం. బాలవద్దిరాజు పులిని చంపుతాడు, కానీ బాలవద్దిరాజు పోయి చెప్పడు నేను చంపినని చెప్పడు. కానీ పేరుగాడు పోయి నేను చంపినని చెప్తాడు. ఇప్పుడు పేరుగాడు పోయి చెప్పుకున్నట్టుంది, నేనే తెలంగాణ తెచ్చినని చెప్పి పేరుగాడు చెప్పుకున్నట్టుంది. బాలవద్దిరాజు అందరూ చచ్చిపోయింది. ఇప్పుడు నేను ఇన్నయ్య చెప్తే మాకేం టీవీలు లేవా, మీడియం లేదా ఇన్నారెడ్డికి నాకు, కాబట్టి మాకు చెప్పరు. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు, ఆ తర్వాత కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు మేమేం చెప్పారు. మేము మొట్టమొదటి చేసి పెట్టినాం కదా. కోదండరామ్ దాంట్లో లేడు కదా, కోదండరామ్ తర్వాత చేరేడు దాంట్లో. తర్వాత కేసీఆర్ అందరిని కలిపి తీసుకొని పోయి చీల్చిండు. మేము తెచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆకుల భూమి పేరు చెప్పడం చెప్తారా? తోట హనుమాన్ ఇంకా బతికే ఉన్నాడు చెప్తారా? ఎవరన్నా? ఎవ్వరు చెప్పరు. నేనే జేఏసీకి మొట్టమొదటి చైర్మన్, నేనే దానికి కన్వీనరు, నేనే దానికి కన్వీనర్ ఉన్నాము. ఎంత పెద్ద పోరాటాలు, తెలంగాణ ఉద్యమం స్థానిక సమస్యలను కలిపి పోరాటాలు చేయాలని. మేము ఎక్కడికి పోయినాము, ఎక్కడొచ్చింది ఆ జేఏసీ, తర్వాత పొలిటికల్ జేఏసీ, అది ఎక్కడ రాలే. మేము పోయి పోలేపల్లికి ఎన్నిసార్లు పోయినాము, ఫార్మా సిటీకి ఎన్నిసార్లు పోయినాము, అక్కడ కాలుష్యం అయితే ఎన్నిసార్లు పోయినాము, ఓపెన్ కాస్ట్లో ఎంత పెద్ద పోరాటం చేసినాము. మా ఇంట బాలగోపాల్ ఎన్నిసార్లు వచ్చిండు. టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కానీ, పొలిటికల్ చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చిర్రా? ఎప్పుడు లేరు. అసలు వాళ్ళ ఊర్లు పోతుంటే కూడా వాళ్ళు రాలేదు. అందుకని ఎందుకంటే కేసీఆర్ చెప్పిండు, కోదండరామ్ నువ్వు ఎక్కడ పోవద్దని చెప్పిండు, పోలేదు. అందుకని పెద్ద పోరాటాలు జరిగినాయి. ఆఖరికి విస్తర వడ్డించి పెడితే దాన్ని వచ్చి నువ్వు కూర్చున్నావు, తింటున్నావు. నువ్వు కాదు, నేను తినుకుంటూ నేనే తెచ్చినని చెప్తే తప్పవుతుంది. వంట నేనేం చేసినా, కూరగాయలు నేనే తెచ్చినా, నేనే తరిగినా, నేనే కోసినా, నేనే పంట పండించినా, నేనే వరి కోసినా, కుప్పలేసినా, నేను నూర్పినా, ఆ తర్వాత నేను తెచ్చి కోసి వండుతున్నా అన్నట్టు చెప్తే అది అబద్ధమవుతుంది. ఓకే, 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ సుభిక్షంగా ఉంది. రైతుల కంట మొత్తం కన్నీరుగా ఏ రోజు కూడా చూడలేదు, మొత్తం ఆనంద బాష్పాలే కనిపిస్తాయి కాబట్టి కన్నీళ్ళు కనిపించలేవు అని చెప్పి చెప్తా ఉన్నాడు. 10 ఏళ్లలో రైతులు అడగకుండా రైతు బంధు తీసుకొచ్చిన, నా మేనిఫెస్టోలో కూడా లేదు, అయినా కానీ నేను రైతుల కోసం మేలు చేయాలన్న ఆలోచనతో తీసుకొచ్చిన అని చెప్పి చెప్పుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పాలనలో మొత్తం ఆగమైపోతుంది తెలంగాణ. ఇదంతా చూస్తే నా ముంగట ఇట్లా అవుతుందని చెప్పేసి నాకు కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి, భావోద్వేగానికి గురవుతా ఉండండి. దీనిపైన ఏమంటారు? ఆయన భావోద్వేగం వేరే ఉంది, అధికారం పోయిందని భావోద్వేగం తప్ప ఆయన చేసింది ఏమి లేదు, ఎప్పుడు చేయలేదు పోరాటాలు. అప్పుడైనా ఇప్పుడైనా 10 ఏళ్ళు తాగి పడుకుని కోదండరామ్ని అడుగుదాం, ఏమన్నా చేసిండా? పార్లమెంటుకి ఎన్నికయ్యి ఒక్కరోజైనా పార్లమెంటు పోయిండా? ఒక్కరోజు మహబూబ్నగర్ పోయిండా? 5 ఏళ్ళు పోలే. ఆ తర్వాత ఇక్కడ మోహన్ జిల్లా కరీంనగర్ పోయిండు. కరీంనగర్ ఒక్కరోజైనా పోయినావా? ఒక్కరోజు కరీంనగర్ పోయినావా? ఒక్కరోజు పార్లమెంటు పోయినావా? ఆఖరికి పార్లమెంట్లో బిల్లు పెట్టేప్పుడు ఉన్నావా? అప్పుడు కూడా లేడు. సోనియా గాంధీ బిల్లు పెట్టినప్పుడు కూడా లేడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినా ఇంకేం చేసినావు? ముఖ్యమంత్రి అయినా ఒక్కరోజు జనాలు ఆగి మళ్ళీ అక్కడ కూడా తాగి పడుకున్నాడు ఫామ్ హౌస్లో. ఎక్కడికి పోలే అయినా, అక్కడ చేయలే, ఇక్కడ చేయలే, ఎప్పుడు చేయలేదు. అది వాళ్ళ ఎంట ఉన్న వాళ్ళు కూడా తప్పే, అది ఎన్నడూ లేడు. మళ్ళీ అటున్న వాళ్ళే ఇటున్నారు మొన్నటిదాకా. టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ ఉన్నారు. వాళ్ళు అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమాలు ఎక్కడ పొంగులేటి నీతోటే ఉండే, నేటి దాకా పొంగులేటి ఈయనతోటే ఉండే, తుమ్మల నాగేశ్వరరావు నీతోటే ఉండే, జూపల్లి కృష్ణరావు నీతోటే ఉండే. వీళ్ళు ఎక్కడున్నారు పోరాటంలో? నువ్వు వాళ్ళ తరఫున కూడా నువ్వు వకాలు తప్పించుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు, నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, కేసీఆర్ని అడుగుతున్నా. వీళ్ళు ఏ పోరాటం? మా ఇంటి ఎక్కడ వచ్చింది చెప్పండి. జూపల్లి వచ్చిండా? మేము పోరాటాలు చేసినప్పుడు వచ్చిండా? మేము నేను ఇన్నారెడ్డి గారు, గద్దరు మేము తిరిగినప్పుడు పొంగులేటి ఉన్నాడా? ఎవరున్నారు?
ఎవ్వరు లేరు. దాని నాగేంద్ర ఎవ్వరు లేరు. ఈ రాజకీయ నాయకులు ఎవ్వరూ లేరు. రాజకీయ నాయకులంతా అప్పుడు ఎవడుంటే వాడిని కాలు బిసుకుంటున్నారు వాళ్ళు. అప్పటి కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ మాత్రం పదవులు త్యాగం చేసి తెలంగాణకు ప్రాణం పోసిందని చెప్పుకుంటారు. అది పెద్ద నిజం కాదు. నీ పదవి అయిపోయేటప్పుడు ఇన్నారెడ్డి చెప్తే వచ్చినావు, రిస్క్ తీసుకున్నావు, ఎట్లా పోయేది, నీకు అవమానాలు జరిగినాయి, వచ్చినావు నువ్వు. అంతేగాని నీకు పెద్ద పోరాటం కాదు. తక్కిన వాళ్ళు ఎవ్వరు రాలేదు. అందరిని తీసుకొచ్చింది ఇన్నారెడ్డి, గద్దరు, పాశం యాదగిరి, వీళ్ళే పట్టుకొచ్చారు అందరినీ. అందుకని మేము చేసినామని చెప్పడానికి వీల్లేదు. మేము చూసినాం. నిన్న దాకా అటు కూర్చున్న ఒక ఆయన పోచారం అంటే ఆయన గాచారం పెట్టినట్టు చేసిండు. తర్వాత ఇటు వచ్చిండు ఆయన. ఇటు వచ్చి ఏం చేసిండు? ఏమి చేయలేదు. అందరిని వాళ్ళని విమర్శించిన కూడా కోపడింది, గొడవ అయింది కూడా. రాత్రి కాబట్టి కోపడ్డాడు. నిన్న దాకా వాని వెంట వీనింట తిరిగి ఇప్పుడు నువ్వు వచ్చినావు అని కామారెడ్డిలో పట్టుకొని తిట్టిండు రాత్రిగౌడ లాంటి వాళ్ళు ఎంత పెద్ద పోరాటాలు చేస్తున్నారు. ఊరుకు ప్రతి ఊరికి పోరాటాలు జరిగినాయి. ఈయనకి ఎక్కడ ఉన్నారు? కేసీఆర్ తెలుసా? ఒక పేరు చెప్పమనండి, నేను చెప్తా. 100 మంది పేర్లు చెప్తా. ఇన్నాళ్ళు కూడా 100 మంది ఊరికి పేరు చెప్తాడు. నువ్వు ఎక్కడ చేసినావు? ఏ పోరాటాలకు వచ్చినావు? నువ్వు ఎక్కడైనా వచ్చినావా? మామిడి గట్టుకు వచ్చినావా? శ్రావణపల్లికి వచ్చినావా? మంచిర్యాల వచ్చినావా? ఇందారం వచ్చినావా? మేడిపల్లి వచ్చినావా? ఏ ఓపెన్ కాస్ట్ అవుతుంటే ఏ ఊరికి వచ్చినావు? ఎర్రగుట్టపల్లికి వచ్చినావు? ఎక్కడ రాలే. ఎర్రగోళ్ళపల్లి కానీ ఎక్కడ రాలేదు. తాగిలు తినరు, పడుకున్నారు. రాజకీయ నాయకుల స్వభావం అదే కదా. తాగుబోతులు ఏం చేస్తారు? ఏం చేయరు. వ్యసనపరులు ఏం చేస్తారు? ఏం చేయరు. కాబట్టి వ్యసనపరులు ఏదో పోరాటం చేసినంటే నల్లమల్లో నక్కలు కూడా నవ్వుకుంటారని గుర్తుపెట్టుకోండి. ఎవరు నమ్ముతాడు మీ మాటలు. అందుకని రాజకీయ పార్టీలు చెప్పేది నమ్మనివద్దు. కేసీఆర్ చెప్పేది అసలే నమ్మొద్దు. అయితే కేసీఆర్ లాగానే సభకు దాదాపు లక్షల మంది తరలి వచ్చారు. వాళ్ళంతా అభిమానంతో వచ్చారు. తెలంగాణ ఆగమైపోతుందని కేసీఆరే దిక్కు అని చెప్పేసి వాళ్ళందరూ ఆ సభకు వచ్చారని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అంతమంది నిజంగా ప్రేమతోనే వచ్చారు అనుకోవచ్చా? అంటే ఒకటి వచ్చిన వాళ్ళకు ఎందుకు వచ్చారంటే ఈ ప్రభుత్వం అంటే ద్వేషం కూడా ఉన్నది. అది కూడా ఉంది. వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టిండొచ్చు. 90 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు ఖర్చు పెట్టినట్టు వచ్చిండొచ్చు, పెట్టిండొచ్చు. వ్యాన్లు పెట్టిండ్రు. ఆర్టీసీ బస్సులకే 9 కోట్లు 10 కోట్లు ఇచ్చిండొచ్చు. బస్సులు పెట్టిన ప్రైవేట్ బస్సులు, గవర్నమెంట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, జీపులు అవన్నిటికి డబ్బులు ఖర్చు పెట్టిండొచ్చు. వాళ్ళు కాదంటలేము. స్కూటర్లు, ఎద్దుల బండ్లు కూడా పెట్టిండ్రు. తమాషా కోసం చేసిండొచ్చు. లోపల సభలు ఎంతమంది ఉన్నారో బయట అంతకంటే డబ్బులు ఉన్నారు. అది కూడా నిజమే. అది ఎందుకు వచ్చారు? ఒకటేమో మీరు డబ్బులు పెట్టారు. రెండవది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నమాట కూడా నిజమే. డబ్బులు పెట్టినంత మాత్రాన వాళ్ళు ఇంకా ఆ గులాబీ జెండాలు పట్టుకొని రావాల్సిన పని లేదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే రేవంత్ రెడ్డి దెబ్బతింటాడు. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అది కూడా నిజమే. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. ఉన్నప్పుడు మేము గెలుస్తామనే ధైర్యం, ధీమా వచ్చింది. డబ్బులు కూడా వస్తున్నాయి. పోతాము అక్కడ పోయి జెండా పట్టుకుంటాము, మేము పని చేసినామని చెప్పుకుంటాము, ఫోటోలు దిగుతాము, అవన్నీ ఆధారాలు ఉంటాయి. అది కూడా ఉంది. దాంట్లో రెండు ఉన్నాయి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, అట్లాగే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టింది కూడా ఉంది. డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఇంతమంది రారు. డబ్బులు కూడా ఖర్చు పెట్టిండ్రు, చాలా ఖర్చు పెట్టిండ్రు. దానికి తోడు మీడియా ప్రచారం కూడా చేసుకుంటారు. సోషల్ మీడియా చూస్తున్నాం కదా, 78 ఛానల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఛానల్స్ కేసీఆర్. వాటి పాత్ర కూడా ఉంది. అవి కూడా బాగా తయారు చేసినాయి. అయితే రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా సోయిలో రావాలి. ఢిల్లీలో సోయిలో పడాలి. వాళ్ళు ఢిల్లీలో అయితే తెలిసే అవకాశం కూడా లేదు. ఇక్కడ ఏమైందో ఢిల్లీ వాళ్ళకి తెలియదు. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసు మనకు. కాబట్టి ఇది ఒకటే వన్ సైడ్ అనడానికి వీల్లేదు. ఇది రెండు ఉన్నాయి. అది ఉన్నది, ఇది ఉన్నది. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గెలవబోతా ఉన్నాడు. పోలీసులకు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. రాసి పెట్టుకోండి, మీరు మళ్ళీ మాదే ప్రభుత్వం వస్తుంది, మీ అంత చూస్తామని చెప్పేసి పోలీసులకు కేసీఆర్ వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. అది ఎందుకు అట్లా చేస్తుండంటే వాళ్ళకి కనిపిస్తుంది. అందరు వచ్చి ఇప్పుడు ఓడిపోయేటోళ్ళకి చెప్తారు, నువ్వు ఓడిపోతావు అని చెప్తారు కార్యకర్తలన్నా. కానీ కింద నుంచి చాలా ఫీడ్బ్యాక్ వస్తుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఎందుకు వస్తుందంటే బీఆర్ఎస్లో వాళ్ళే కదా ఇప్పటిదాకా అంత బ్రష్ పెట్టిన వాళ్ళే. ఇప్పుడు ఈ కేసీఆర్ దగ్గర ఉండి కేసీఆర్ దగ్గర దొంగ పనులు చేసి కేసీఆర్ కనుసన్నల్లో మెలిగి అప్రతిష్ట పాలైన వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు. అందుకని చెప్తారు ఎందుకు చెడ్డ పేరు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వాళ్ళే ఆ దొంగలే ఇక్కడ ఉన్నారు. దానికి కారణం రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు రావడానికి సగం కారణం కేసీఆరే. కేసీఆర్ దగ్గర ఉన్నోళ్ళే. సో వాళ్ళు చెప్తున్నారు. ఇట్లా చెప్పేసరికి ధైర్యం వస్తుంది. ఓహో ఇది చెప్పరు కదా, వాళ్ళంతా ఆ దొంగలంతా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వచ్చిందని చెప్పరు. రేవంత్ రెడ్డి చెడ్డ పేరు వచ్చిన మాట నిజమే, బద్నామైన మాట నిజమే, అప్రతిష్ట పాలవుతున్న మాట కూడా నిజమే, రోజు రోజుకి ప్రతిష్ట దిగజారిపోతున్న మాట కూడా నిజమే. అందుకని కేసీఆర్ ధైర్యం వస్తుంది. డబ్బులు ఖర్చు పెడితే మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను. అప్పుడు ఇట్లే చేసి అంటే రావచ్చు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. మరి ఢిల్లీ వాళ్ళకి ఏం తెలియదు, రాహుల్ గాంధీకి ఏం తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి ఏం పట్టదు. ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఎట్లా సంపాదించుకుంటాం అనేది చూస్తారు వాళ్ళు. అంతకుమించి ఎక్కువ చూడరు. కాబట్టి మళ్ళీ వచ్చినా రావచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పాలి, మీరు జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త, లేకపోతే మీరు పోతారు. మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. ఆ తర్వాత
టీఆర్ఎస్ వస్తే తెలంగాణ కూడా ఆగమవుతుంది, అది వేరే విషయం. తెలంగాణ ప్రజలకు వాళ్ళకు షార్ట్ మెమరీ ఉంటుంది ఎక్కువ, ఏ ప్రజలైనా ఎక్కువ జ్ఞాపకాలు ఉంటాయి. టీఆర్ఎస్ ఏమేమి దొంగ పనులు చేసిందో అవి జనానికి పట్టదు కూడా. ఈ రోజు ఏం దొంగ పనులు జరుగుతున్నాయి, ఈ రోజు ఏం కష్టాలు ఉన్నాయి అదే తెలుస్తుంది. ఈరోజు కష్టాలు ఉన్న మాట నిజమే, అది ప్రభుత్వ వైఫల్యం కూడా నిజమే. వైద్యం లేదు కేసీఆర్ టైంలో కూడా లేదు. అప్పుడు విద్య లేదు, వైద్యం లేదు, మొత్తం ఆగమైంది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆగమవుతున్నది. అందుకని ఏమంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. గతంలో నువ్వు చేసిన తప్పులు ప్రజలకు గుర్తుండకపోవచ్చు, ఇప్పుడున్న సమస్యలే గుర్తుంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్తగా ఉండు, ఢిల్లీ వాళ్ళకు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. మళ్ళీ నువ్వు పోయినావు అనుకో, వాళ్ళు పోతే ఇక తెలంగాణ కూడా ఆగమవుతుంది, కాంగ్రెస్ ఆగమవుతుంది, తెలంగాణ కూడా ఆగమవుతుంది. దానివల్ల ప్రజలకు కూడా ఇంకా కష్టాలు ఎక్కువవుతాయి. ఎందుకంటే నేను ఇంత తప్పుడు పనులు చేసినాను గెలిపించారు కాబట్టి ఇక నేను ఏమైనా చేస్తాను, లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఇక ఇంకా ఎక్కువ దోపిడీ చేస్తాడు. ఓకే అన్న, ఫైనల్గా సభ గురించి ఏం చెప్పదలుచుకోరు? 25వ రజకోత్సవ సభ అని చెప్పేసి 20 సంవత్సరాలు ముగించుకుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా టీఆర్ఎస్ పేరు ఏడ కూడా ఎత్తినటువంటి దాఖలాలు లేదు. కేవలం బీఆర్ఎస్ నాటి బీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ అన్న కోణంలోనే మాట్లాడుకుంటూ వచ్చారు. ఏం చెప్పదలుచుకోరు ఫైనల్గా సభ గురించి? సభ ఏంటంటే సభ అయితే సక్సెస్ అయింది, అందులో అనుమానం లేదు. ఏ తప్పో మంచో చెడో డబ్బులు ఖర్చు పెట్టిండో ఖర్చు పెట్టలేదో, జనంలో అయితే గ్రామాలకు మేము గ్రామాలలో ఉంటుంది, గ్రామాలు చూసుకుంటూ వచ్చినాం. నేను వస్తే అక్కడ జనంలో అయితే ఊపున్నది చూస్తున్నాం మేము. ఊర్లో చావున వదిలేసి వెళ్ళిపోయారు, కానీ మోహన్ చూపించి వెళ్ళిపోయారు. ఊర్లో ఇంకేదో ఉంటే కార్యం ఉంటే వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళకు ఉన్నది ఒకటి, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అది నిజంగానే విజయవంతమైంది. ఇది కళ్ళు తెరిపించాలి, కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెప్పించాలి, కాంగ్రెస్కు గుణపాఠం కావాలి. విజయవంతమైన మాట అయితే నిజమే, ఏదన్నా కానివ్వండి విజయవంతమైంది, కాంగ్రెస్ పార్టీకి ఇది గుణపాఠం కావాలని చెప్పి మనం హెచ్చరిస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తారు కదా, బీఆర్ఎస్ సభ అయితే విజయోత్సవం అయింది. అది ఖచ్చితంగా కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతే బీఆర్ఎస్కి పాజిటివ్ తెచ్చే ఆలోచనలో ఉన్నారు ప్రజలు. కాబట్టి కాంగ్రెస్ ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే, ప్రజలు కోరుకున్న పాలనను అందిస్తే తప్ప మరోసారి గెలిచే అవకాశం లేదు, కాంగ్రెస్ బతికి బట్టగట్టే అవకాశం లేదని పాషం యాదగిరి గారు అయితే చెప్తున్నటువంటి సందర్భాలు. వాస్తవానికి నిన్న చూసుకున్నట్లయితే సభలో కూడా అనేక మంది అక్కడ సరే పైసలకు పోయిరా ఎట్లా పోయిరా అనేది సెకండరీ, కానీ అక్కడి దాకా వచ్చి అంత సమయం కేటాయించారంటే ఎంతో కొంత ఏదైతే వ్యతిరేకత అయితే ఉందని చెప్పేసి క్లియర్గా అనిపిస్తూ ఉంది. సో కాంగ్రెస్ ఇకనైనా ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిపాలన అందించాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. చూస్తూనే ఉండండి కలూజీ టీవీ. థ్యాంక్ యూ.